తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కాదు రవి, నువ్వు ఇన్ని సినిమాలు చేసావు అంటే నిన్ను సెట్ వర్క్ తీసుకోవడానికి వాళ్ళు మొహమాట వల్లలేదు. అన్ని సినిమాలు చేసావు కదరా, నువ్వు ఆర్టిస్ట్ గానే ట్రై తెలియదు కదా వాళ్ళకి నేను ఆర్టిస్ట్ అని. అంటే పెద్దగా అయిపోయినా కదా, తెలియదు. తెలిసిన వాళ్ళన్నా అనలేదా ఆర్టిస్ట్ వైపే ట్రై చేయపో ఇదొద్దు అని? నాకు గుర్తుపట్టింది ఒకే ఒక ప్రొడ్యూసర్, అది కూడా మన ఎన్టీఆర్ వాళ్ళ ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ గారి సినిమా ఏం సినిమా? ఆంధ్ర వాళ్ళ. ఆంధ్ర వాళ్ళలో అప్పుడు ఆయన కూడా చెప్పొద్దు పెద్దోళ్ళు, ఆయన పేరు కృష్ణ సార్. ఆయన పేరు కృష్ణ సారే, సినిమా పేరు కూడా కృష్ణమ్మ. ఆ సినిమాతో స్టార్ట్ అయింది. నువ్వు నా కాడ ఒక జగలో పనిచేసినావు, నువ్వు నా సినిమాలో నేను ప్రొడ్యూసర్గా చేస్తున్నా, నువ్వు చెయ్యాలి అన్నాడు. యాక్టర్గా సరే అని చెప్పేసి నేను కూడా ఓకే సార్ చేయగానే ఓకే అని. కానీ ఆ సినిమా ఎటు పోయిందో ఏందో అది తెలియదు. కొన్ని సినిమాలు అట్లా అయిపోతూ ఉంటాయి. అన్ని సినిమాల తర్వాత నేను ఇంకా యాక్టర్ అయిపోతాను, యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని అలా ఏం అనుకోలేదా నువ్వు? యాక్టింగ్ వైపే ట్రై చేస్తాను, నీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టమా? యాక్టింగ్ అంటూ నాకు ఇష్టమే, కాదనట్లేను. కానీ నేను పోయి బతిమలాడతా చూడండి, వాళ్ళు రేపు రండి ఎల్లుండి రండి, ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అవకాశం వచ్చినప్పుడే వదులుకున్నా. ఎందుకు వదులుకున్నావు? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేను. సీరియస్గా చెప్పాలంటే అమ్మ చనిపోయినప్పుడు అప్పటికి ఏం బాధపడలేదు, సర్లే అనుకున్నా. కానీ నేను ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు నాకు ఎందుకు ఇంతగా తిరిగిపిచ్చి ఎందుకు అని చెప్పి అనుకున్నా. కానీ ఒక్కటి రేపు రా ఎల్లుండి రా అంటారు కదా, అది నాకు నచ్చల. ఆశ పెట్టడం నచ్చలేదు. అక్కడే చచ్చిపోయింది మనసు. నిజం మేడం, చచ్చిపోయాను నేను. అందుకే ఇక ఇవన్నీ వద్దు, మనకు వర్కౌట్ కాదు అంటే ఏదో ఒకటి బ్లాక్ చేసుకుందాం, ఉన్నది చేసుకుందాం అని చెప్పేసి నేను ఇక గమ్మునున్నా. ఇప్పుడు సెట్ వర్క్ ఎంత, రోజుకి ఎంత వస్తుంది? రోజు 700. రోజు ఉంటుందా వర్క్? అంటే రోజు ఉండదు. ఇక అంటే మన ఒపీనియన్, మన ఓపిక ఎంత ఉందో అంతవరకు. కానీ హార్డ్ వర్క్ మినిమం 175 కేజీలు ఉంటుంది, అది ఎత్తాలి. నా పర్సనాలిటీకి ఆ ప్లాట్ఫామ్కి అసలు సంబంధం లేదు. ఎత్తుతావా 175 కేజీలు? అంటే నేను ఒక్కడనే కాదు, ఇద్దరు, ముందలో కూడా వెనకాల కూడా. లైట్స్ అవన్నీ లైట్స్ గా ప్లాట్ఫామ్ స్టేజ్ అది ఐరన్ది, ట్రాలీకి వేస్తారు కదా ఐరన్, అదేనా? అదే ఓకే. పెద్ద అమ్మ ఎలా చనిపోయారు? అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి కాల్చుకొని చనిపోయారు. కాల్చుకోనా? అది ఏమైందో తెలియదు, కోట్లాటలు. అదే నాది లాస్ట్ సినిమా SMS. అప్పటికించి ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. కాదు రవి, ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అమ్మ నాన్న బామ్మ నువ్వు ఉండేవాడు, మీ నలుగురు కలిసి ఎక్కడ ఉండేవాళ్ళు? ఎస్ఆర్ నగర్లో. అక్కడే జరిగిందా ఇది? నువ్వు లేవా అప్పుడు జరుగుతున్నప్పుడు? ఎక్కడున్నావు నువ్వు? నేను అప్పుడే SMS సినిమా లాస్ట్ సినిమా చేసి, అంటే డైలాగ్ క్యారెక్టర్ 15 ఉంటుంది, 16-15. అల్యూమినియం ఫ్యాక్టరీ అది కూడా చేసి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఇక లాస్ట్ ఎండ్ ఇక నాకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఏం చేయాలో అర్థం కాక దోస్తులను అడిగా, అంటే ఫ్రెండ్స్. అరే నువ్వు మర్చిపోవాలంటే ఒక మార్గం చెప్తా అన్నాడు. అప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి చుట్టుపక్కల వాళ్ళు బయటకి అప్పటికే మొత్తం కాలిపోయిందా? ఎవడు సపోర్ట్ చేస్తాడు మేడం. నీకు ఫోన్ వచ్చిందా వెళ్ళేదారిలో ఇలా జరిగిందని? లేకపోతే ఇంటికి పోయే వరకు శవం లెక్క ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చున్నారు అప్పటికే? తెలియదు. గుర్తులేదా ఏమి నీకు? అంటే వాళ్ళు అలా తగలబడిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు రావడం, అంబులెన్స్ అవేమీ జరగలేదా?
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.